ఎలక్షన్ అయిపోగానే వెళ్ళిపోతారు వీళ్ళు. ఇక అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పాలి మనం? ఈ దేశంలో వ్యవస్థల్లో చాలా తేడాలు ఉన్నాయి, పరిష్కరించలేకుండా కేవలం సొల్లు ఉపన్యాసాలకే పరిమితం అవుతా ఒకళ్ళనొక్కళ్ళు తిట్టుకుంటా రాజకీయాలు చేస్తున్న దాంట్లో అతిపెద్దది ఎన్నికలు. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీకి చిత్తశుద్ధి లేదు. నిజంగా క్లియర్ అయితే ప్రతి రాజకీయ పార్టీ ఇవాళ 96% మంది సంక్షేమ పథకాలకి ఆధార్తో అనుసంధానించబడ్డారు. సంక్షేమ పథకాలకి 100%. సంక్షేమ పథకం కావాలంటే మస్ట్. మరి సంక్షేమ పథకం కావాలన్నప్పుడు మస్ట్ గా ఆధారం లింక్ అయినప్పుడు ఓటుకి ఏం రోగం? కానీ దానికి వ్యతిరేకంగా కోర్టులు వేస్తారు, కోర్టులు కూడా తీర్పులు ఇస్తాయి వదిలే అని చెప్పేసి. ఎన్నికల సంఘం కూడా ఆప్షనల్ అంటది, రాజకీయ పార్టీలు కూడా మస్ట్ చేయమనరు. ఎందుకని? ఈ దొంగ ఓటర్లు సృష్టించేది రాజకీయ పార్టీలు కానీ. ఆధార్తో అనుసంధానం చేసి పోలింగ్ బూత్ కి వెళ్ళినప్పుడు నువ్వు ఈ సంతకము అందులో లిస్టు ఇదంతా అక్కర్లేదు, 4 లిస్టులు ఎట్టుకో శుభ్రంగా, 4 ఏజెంట్లు 3 ఏజెంట్లు ప్లస్ అక్కడ ఆధార్తో తంబే. ఇప్పుడు బ్యాంకుల్లో కూడా ఇదివరకు సంతకం చేయించుకునేవాళ్ళు చెక్కు కానీ, ఇప్పుడు వెళ్తే తంబేపించుకుంటున్నారు. ఆ స్టేజ్కి వచ్చినప్పుడు ఇంకేంటి ప్రాబ్లం నీకు? అలాంటిది ఇక్కడ మార్పు అనేటటువంటిది అనివార్యం ఎన్నికల్లో. ఇప్పుడు నన్ను అడిగితే సర్ర అనేటటువంటి దాంట్లో ఇందులో దాదాపుగా 30-40 లక్షలు మిస్ అయ్యారు అంటున్నా నేను. అంతేనా? 30-40 లక్షల మంది తప్పించుకున్నారు. మరి అక్కడ ఓట్లని వదిలేసుకుని ఇక్కడ చూస్ చేసుకున్నారా లేదా 2 చోట్ల చేసుకున్నారా అనేది మాత్రం అర్థం కావాలి. అంటే తెలిసి తప్పించుకున్నారా, తెలియక ఓట్లు తెలిసినే తప్పించుకున్నట్టు వాళ్ళు. ఎందుకంటే ఎలక్షన్ దాంట్లో వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఉంచుకున్నారు కదా ఇక్కడ కానీ అక్కడ.